రానయ్య ఇక నుంచి ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే ఏమన్నా ఇక్కడ ఫస్ట్ 50 ఈ బండి కాలండి, సెకండ్ 50 బయట నా బండి నాది. ఈ పువ్వులు నాయి, ఫ్లవర్ వాజ్ నీది. అలాగే ఈ బీరువా నాది. ఇందులో డబ్బు నగలు నాయి. ఆ గది నీది, అందులో ఉన్న మిస్సెస్ నాది. అలాగే అలాగే ఆ ఇంటికి డాక్టర్స్ కూర్చే వద్దు, DCM తీసుకొచ్చాయి. వస్తా తమ్ముడు. అయ్యయ్యో, నా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అయ్యయ్యో సామానంతా ఏమైందండి? మన ఇంట్లో దొంగపడ్డాడే. నేను చెప్పిన అబద్ధాలకు వాడికి మతిపోయింది. పోయింది మతి కాదండి, మన ఇంట్లో సామాను. అయ్యయ్యో, ఎందుకలా బాధపడతావు? రేపు పొద్దున మనకు ఆడపిల్ల పుడితే కోడూరు బుల్లెంకా మాసి మందే కదా, దాంతో పోలిస్తే పోయింది అంతే. మన వాటకి ఇది వచ్చింది. ఎరా డీజిల్ లేడానికి ఇంత లేటా? మధ్యలో మా ఫ్యామిలీ లేడీస్ తగిలితే మాట్లాడొస్తున్నానండి. నిన్న నైట్ పెళ్ళం ఈ చెత్త కొడేసింది కదండి, సెటిల్మెంట్ చేసుకుని వచ్చాడు. ఎలా మీ ఆమె ఎప్పుడు కొట్టినట్టు యాదవ్ తోటి కొడక. సర్లేవో తొందరగా తగలనండి. ఇదిగా ఇవాళ మెడికల్ క్యాంపు దేవీపట్నం రేవులో డాక్టర్ అమ్మ గారు అక్కడ ఎదురు చూస్తా ఉంటారా. తొందరగా ఇంజన్ స్టార్ట్ చేయండి. ఎవరు మాణిక్యం గారి మామగారు? డాక్టర్ అమ్మ గారి కోసం వచ్చారా. ఆ దేవీపట్నం లాంచి తప్పిపోతే మన మొబైల్ హాస్పిటల్కి ఎక్కించారు. పాపం ఈ మధ్య కంటి చూపు పోయిందంట. అరే రే, ఎవరు బాబు ఇతను? ప్రభు అని మొన్నే తలకి ఆపరేషన్ జరిగిందమ్మా. అయ్యో బాబు, ఆపరేషనా? అవునమ్మా, తలకి పెద్ద దెబ్బ తగిలితే మా డాక్టర్ అమ్మ గారు ఆపరేషన్ చేసి బతికించారు. ఓసారి నా బిడ్డ పడిపోతే కాలికి చింతపండు కట్టి వేశాను. 2 రోజుల్లో మాడిపోయింది. పిచ్చి వెదవా, ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటో. నువ్వు చెయ్యి అటు కలపకూడదు. చూడండి కదా, ఈ మందులు పొద్దున మధ్యాహ్నం వేసుకోండి. మా మెడికల్ క్యాంప్ దగ్గరికి వచ్చాం. జాగ్రత్తగా దిగానమ్మా. అలాగే నాయనా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. డాక్టర్ అమ్మ గారు, ఈ మా అమ్మగారు మీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. పాపం ఈ మధ్య కళ్ళు పోయినాయి అంటండి. గోపిక అంటే నువ్వేనమ్మా? అవునండి, కూర్చోండి. నేను వైద్యం కోసం రాలేదమ్మా, మా అబ్బాయి కోసం వచ్చాను. మీ అబ్బాయి నా దగ్గర ఎందుకుంటాడు? ఎవరతను? గోపి. గోపి నీ దగ్గరికి బయలుదేరి వచ్చాడని వాడి స్నేహితులు చెప్తే ఇక్కడికి వచ్చానమ్మా. నా దగ్గరికి రాలేదా ఆంటీ? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. త్వరలోనే తెలుస్తుంది. అప్పటి వరకు మీరు నా దగ్గరే ఉండండి ఆంటీ. లేదమ్మా, మా ఊళ్ళో తప్ప నేనెక్కడా ఉండలేదమ్మా. వాడి గురించి తెలిస్తే నాకు కొంచెం కబురు చేయమ్మా. అలాగే ఆంటీ, తెలిసిన వెంటనే నేనే వచ్చి చెప్తాను. మీకేం అవసరం వచ్చినా నన్ను గోపిలానే అనుకోండి ఆంటీ. అలాగేనమ్మా, వస్తానమ్మా. మాణిక్యం గారు, జాగ్రత్త తీసుకెళ్ళండి. అలాగే రండి మామగారు, రండి. జాగ్రత్తగా అడిగేనా? అలాగే అలాగే. ఏమండి, బాధపడకండి, చెప్తాను. భూమధ్యరేఖ. భూమధ్యరేఖ ఏంటి? మీ సిల్లీ ఫెలో సెల్ ఫోన్ చేస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మీరు అనుకున్నట్టు మీ అమ్మగారిని ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. అట్లీస్ట్ నీకైనా గోపి మీద నమ్మకం ఉంది. థ్యాంక్స్ ప్రభు. సరే గాని మన గురుడు ఎలా ఉంటాడు? తెలియదు కానీ అందంగానే ఉంటాడేమో. అందంగా అంటే పవన్ కళ్యాణ్ లో ఉంటాడా? ఉహుం, ఎన్టీఆర్ లాగా? ఉహుం. పోనీ ప్రభాస్ లాగా? కాదు. కొంపదీస్ మహేష్ బాబు లా ఉంటాడేంటి? ఉహుం. ఇచ్చి బాబోయ్, అంతకంటే అందంగా ఉంటాడా? అయితే నాలా ఉంటాడనమాట. నీలాగా? మనకేం తక్కువ అండి. ఈ ఒక్క ఫేస్ చూస్తే చాలు ఉహుం. హోల్సేల్ గా అందరు హీరోలు గుర్తొచ్చేస్తారు. నాకు మాత్రం ఒకటే గుర్తొస్తుంది. ఏటది? అదిగో అది. ఏది? ఇదిగో ప్రభు. ఏంటండి? శ్యామ్ ప్రసాద్ గారంటే ఆయనే. ఎవరు ఆ ఎర్ర చొక్క మనిషా? మా డాక్టర్ గారితో మాట్లాడుతున్నాడు చూడు, ఆ కుర్రోడే. హాయ్ గోపిక్ గారు. హాయ్ శ్యామ్, ఎలా ఉన్నారు? డ్యూటీకి అనుకుంటాను. అవునండి, రండి. ఎలా ఉన్నాయండి యాక్టివిటీస్? నమస్కారం అండి. ఇతను ప్రభు, ఇతని గురించి మీకు ఫోన్ లో చెప్పాను కదా, అతనే ఇతను. యా ఐ గాట్ ఇట్. హౌ యు ప్రభు? హౌ ఇస్ యువర్ హెల్త్? మనకేటండి, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాం. వస్తున్నా ఇప్పుడు వస్తానండి.
నెక్స్ట్ వీక్ 2 సర్జరీస్ ఉన్నాయి. హౌ యూ ప్లేస్డ్? షూర్ గోపి గారు, ఐ విల్ కమ్. యాక్చువల్లీ రాజమండ్రి చిన్న పనుండి వచ్చాను. ఐ జస్ట్ వాంటెడ్ టు విజిట్ యూ వన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, అన్నట్టు మీ గోపి కబుర్లు ఏంటి? పెళ్లి భోజనం ఎప్పుడు పెడుతున్నారు? ఏమైందండి? అతన్ని మా అమ్మకి పరిచయం చేసి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నన్ను కలుద్దామని బయలుదేరిన మనిషి నా గోపి సడన్ గా మిస్ అయిపోయాడు. ఏమయ్యాడో తెలియట్లేదు. అంత అయోమయంగా ఉంది. వస్తాడనే ఆశతోనే ఎదురు చూస్తున్నాను. మీరు అనుకున్నట్టు మీ గోపి మిమ్మల్ని తప్పకుండా కలుస్తాడు. ఐ విష్ యూ విల్ కమ్ బ్యాక్. మీ ఇద్దరు ఒకటవుతారు. సిన్సియర్ లవ్కి ఎప్పుడు సక్సెస్ గానీ ఫెయిలియర్ ఉండదు. ఆల్ ది బెస్ట్. ఓకే దెన్ బాయ్. బాయ్ ప్రభు, టేక్ కేర్. అలాగే హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ. హీరోలో బాగున్నాడు కదండి. ఏమండి, ఏమాడో తెలియని గోపి గురించి ఆలోచించకండి. ఆ శ్యామ్ ప్రసాద్ గారిని పెళ్లి చేసుకోండి. మీకు సరైన జోడి. అతనికి కూడా మీరంటే ఇష్టం అంట కదా. ఆయన డాక్టర్, మీరు డాక్టర్ కాబట్టి ఇద్దరు ఒకే చోటు ఉండి కాపురం చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మాట విని ఆ గోపి గారిని మర్చిపోండి. నీ పన్ను చూసుకో, వెళ్ళు. అక్కయ్య గారు, అక్కయ్య గారు, ఇదిగోండి మీరు చెప్పిన సరుకులని తెచ్చాను. అబ్బా, ఏం రేట్లండి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టేనండి. యాదవ్, ఏంటి అలా బాధపడిపోతున్నారు? రేట్లు ఎక్కువ పెట్టానా? అబ్బే, అలాంటిది ఏం లేదండి. గీసి గీసి బేరవాడి చాలా చీప్ లో కొట్టుకొచ్చాను. ఏంటండి తగ్గి ఇదైపోతున్నారు? నేను బాధపడుతుంది గోపి గురించయ్యా. అలా చూడు, దానికి తల్లినన్న గౌరవం కూడా లేకుండా పోయింది. ఇంకా ఆ గోపి గారికి ఫోన్ చేస్తానే ఉంది. మీరుండండి అక్కయ్య గారు, నేను ఇప్పుడే వస్తాను. ఆ గోపి గారికైనా మీరు ట్రై చేస్తున్నారు? ట్రై చేస్తే ఏమొస్తుందండి? మహా అయితే ఎయిర్టెల్ నెంబర్ యూర్ ట్రైంగ్ టు రీచ్ ఈస్ ప్రెసెంట్లీ స్విచ్డ్ ఆఫ్ అని వినిపిస్తుంది. అంతేగా? ఇదేమైనా హిట్ సినిమా పాట ఏంటండి అనిసార్లు ఏంటానికి? అక్కడ మీ అమ్మగారేమో మంచం పట్టేలా ఉన్నారు, ఇక్కడ మీరేమో గోపి గోంగూర అని ఫోన్ పట్టుకు తిరుగుతున్నారు. నొక్కి నొక్కి బట్టలు అరిగిపోలేము కానండి, ఆడు మాత్రం దొరకడండి. ఆడి వల్ల మీరు, మీ వల్ల మీ అమ్మగారు, చివరకు మీకు ఏమీ కాని నేను కూడా బాధపడుతున్నానండి. నా కొడుకు సిమ్ కార్డుకు అమ్మాయిని మార్చేసే రకమై ఉంటాడండి. నా మాట విని అర్జెంట్ గా మీ ఫోన్ నుంచి ఆడి నంబర్ ని, మీ మనసులోంచి ఆడి రూపాన్ని తీసిపారని చెప్తా. ఓకే? ఏంటండి ఇన్ని చెప్పిన ఇంకా ట్రై చేస్తున్నారు? ఛీ! నా గోపి గురించి ఏమన్నా? సిమ్ కార్డ్ మార్చినంత ఈజీగా అమ్మాయిని మారుస్తాడా? చిన్న ఫోన్ కాల్ తో ఏ పరిచయం లేని ఉమాదేవి నాన్న దగ్గరికి వెళ్ళి ఎవరు చేయలేనంత హెల్ప్ చేశాడు. ఉమ గురించి నేను బాధపడుతుంటే నన్ను ఓదార్చి ధైర్యం చెప్పాడు. అంత మంచి మనసున్నవాడు నా గోపి. గోపి నా పేరులోనే కాదు, నా ఊపిరిలో కూడా ఉన్నాడు. ఇంకెప్పుడు తన గురించి తప్పుగా మాట్లాడద్దు, ఇడియట్. ఏంటోనా యాదో ప్రేమలు యాదో గొడవలు చచ్చిపోతున్నావు. గోపిగా నీ వల్ల చెంపదెబ్బ తిన్నారా? నీ అయ్యా కనిపించకుండా కొట్టిస్తున్నావు కదరా. నువ్వు గోపివి కాదురా, మహా పాపివి. నువ్వెక్కడున్నావా గాని నాకు మాత్రం కనిపిస్తే ఈ ఇసుక తిప్పల మీద కప్పెట్టేస్తాను రే. చిచ్చి! ఏం సార్, బస్సు కోసమా? కాదురా, ట్రైన్ కోసం. ఎక్స్క్యూజ్ మీ, ఈ పర్స్ మీదేనా? థ్యాంక్ యూ. నాది కాదురా, నీదే అయి ఉంటది. కరెక్ట్ గా చెప్పారు. టాటా. ఎంత మనిషిలో ఉన్నాడే. ఏ? నమస్కారం సార్. ఎవడురా నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తాను, అందాక ఇది ఉంచండి. అమ్మ వచ్చేస్తున్నాను. ఎస్, ఈ దొంగ నోట్లే. మేం చేస్తున్న మనిషి ఈ డబ్బు నీకు ఇచ్చి జంప్ అయిపోయాడు అన్నమాట. నాకెవరే లేదు, ఈ నాయే. అబద్ధం సార్, ఇప్పుడే ఎవరో ఒక అతను ఇచ్చి వెళ్ళిపోయాడు. అవి నల్ల కొట్టేసావేటి? నా మిసెస్ కాబట్టి. నేను నీ పెళ్ళానా? అంత కోపం ఎందుకే? మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వచ్చేస్తాను. ఏ వండుతావు? అయితే నువ్వు తినేసి పడుకో, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. ఏడు మాస్టర్ ఏడు ఆడుతున్నారు ఇందాక. ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది వాయ్? నాకు ఒకటి ఇవ్వాల్సిన పని ఏంటండి, నాకు సొంతంగా ప్రెస్ ఉంది. ప్రెస్ మెయింటైన్ చేస్తున్నావా? లేకపోతే క్వాలిటీ బాగుంటం లేదా? అవునరే, ఇప్పటి వరకు దొంగ కరెన్సీ ఎంత ప్రింట్ చేసావా? ఓ 25 లక్షల దగ్గర నుంచి 50 లక్షల దాకా ఉంటుంది. క్యాష్ తో ఏడుకొన్నావు? ఫిలిం సిటీలో ఫ్లాట్ కొన్నాను. క్యాష్ తో ఏడుకొన్నావు అనుకుంటున్నా. ఓల్డ్ సిటీలో సైట్. ఆహా,
ఎక్కడికక్కడ సైట్లు కొంటున్నావంటే నీ వెనకాల చాలా మంది ఏజెంట్లు ఉండే ఉంటారు Of course. ఆహా. ఒరేయ్, నిన్ను ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్లి కోటింగ్ ఇస్తే మొత్తం నెట్వర్క్ అంతా బయటకు వచ్చేస్తది. కానిస్టేబుల్స్ అబ్బా గడ్డ మంది ఏ ఆయిల్ రాస్తారండి? ఫినాయిల్ వెరీ గుడ్. ఇంటికి వెళ్ళాక నేను ట్రై చేస్తాను. ఇంతకీ ఏం దొంగతనం చేశారు? 2 మీటర్ల బ్రా. వెరీ బ్యాడ్. ఇంత చిన్న దొంగతనానికి అరెస్ట్ చేశారా? ఆ బ్రా ఓ బ్యూటిఫుల్ అంటే ఒంటి మీద ఉంది. ఒరే ఈడితో డిస్కషన్ రా ఏంటి సీక్రెట్స్ మాడుతున్నాను. ఐఎస్ఐ ఏజెంట్ తో సీక్రెట్సా? హైదరాబాద్ ఐఎస్ఐ బ్రాంచ్ కి మేనేజర్ నేనే కదా. అదేదో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ అన్నట్టు మాట్లాడుతున్నావేట్రా? నువ్వు ఒట్టి ఫేక్ కరెన్సీ గాడివి అనుకున్నాను కానీ నీకు పాకిస్తాన్ తో కూడా లింకులు ఉన్నాయన్నమాట. ఒక పాకిస్తాన్ ఏంటండి, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కబ్రస్తాన్ అన్ని మావే కదండి. ఒరేయ్! అంటే హైదరాబాద్ గోకుల్ చాట్ లో బాంబు పెట్టించింది నువ్వేనా? పెట్టించలేదు, నేనే పెట్టాను. మరి లుంబిని పార్క్ లో బాంబు పెట్టింది కూడా నువ్వేనా? నేను పెట్టలేదు, పెట్టించాను. మరి మక్కా మసీద్ లో బాంబు పెట్టింది నేనే. ఎందుకు పెట్టావురా? పేల్తాయని. ఒరేయ్! చెప్పరా, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ బాంబులు ఉన్నాయో చెప్పు. హోల్సేల్ గా అయితే సుల్తాన్ బజార్లోని, రిటైల్ గా అయితే కోటిలో. ఎందుకు అలా పిచ్చి కుక్కలాడుతా? ఏంటి? పోలీసులు అంటే నీకు కనబడుతున్నారా? చంపేస్తున్నాయండి బాబు. చెప్పు, ఇంకా నీ టీములో ఎవరెవరున్నారు చెప్పు. అమ్మా, అమ్మ కూడా ఉందా? అబ్బా అబ్బా, అబ్బ కూడా ఉన్నాడా? చెప్పు చెప్పు, వీళ్ళంతా ఎక్కడెక్కడున్నారో చెప్పు. షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్ లోనా? షూటింగ్ లో ఎవరు లేపేస్తున్నారా? ఎవరిని లేపడం లేదు, స్టెప్ వేస్తున్నారు. స్టెప్లా? స్టెప్లేట్రా? అసలు పేర్లేట్రా? మహేష్ బాబు, ఇలియానా. సార్, ఈడు అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడతాడని అబద్ధాలు వృత్తం చేస్తున్నాడు సార్. అది తెలియక మీరు అనవసరంగా బుక్ అయిపోయారు సార్. ఈడొకడు కరెక్ట్ టైం చూసి ఫోన్ చేస్తాడు. హలో, ఏవయ్యా, ఈ రోజైనా మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా లేదా? ఈ రోజు ఏంటంటే రోజు పోసుకుంటది ఏంటి నీళ్ళు. అబ్బా, నేను అడుగుతుంది మీ ఆవిడ కడుపు వచ్చిందా లేదా అని. కడుపు కాదు కదా, కడుపు నొప్పి కూడా రాలేదు. నాకు మాత్రం నొప్పులు వస్తున్నాయి. మిరాకిల్, కంగ్రాట్స్. ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు దాచావయ్యా? నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకో. ఊరుకోండి, నొప్పులు అంటే డెలివరీ నొప్పులు కాదు, మరి దెబ్బలు తిన్న తర్వాత వచ్చి. అబ్బా, ఎప్పుడు అడిగినా సరే అన్ని బ్యాడ్ న్యూస్లు చెప్తావేటయ్యా. అసలు నువ్వు గుడ్ న్యూస్ చెప్తావా లేదా? అంత తొందర పడకండి, నన్ను టెన్షన్ పెట్టి మీరు టెన్షన్ పడకండి. ఉంటా. డాక్టర్ గారు, ఏంటి అలరి? ఏంటని అన్ని? నా గోపి నాకు పంపించిన గిఫ్ట్స్. చా, గురుడు గిఫ్ట్లు కూడా పంపాడు అనమాట. ఇంకా ఏమేం పంపాడో? ఈ టాయ్ చాలా బాగుంది కదా. బాగుంది కానీ మీరేం పంపారండి? గిటార్. అయ్య బాబాయ్, చాలా రేట్ ఎక్కువ కదా. ఇంకా ఐపాడ్ పంపాను. ఇది మరీ రేటు. మరి ఆడు అదే ఆయన ఏం పంపాడు అని. మట్టి గాజులు, వెరీ ఫేమస్ యు నో. నో నో, ఈ టైప్ లో ఈ లేడీస్ మింగేసాడు అనమాట అయ్యదవా. నేను రీబాక్ షూ పంపితే తను ఇయర్ రింగ్స్ పంపాడు. నేను టీ షర్ట్ పంపితే ఆయన ఈ బొట్టు బిళ్ళలు పంపాడా? అరే నీకెలా తెలుసు? తెలుస్తోందండి, చాలా బాగా తెలుస్తోంది. ఇంకా తను చావురుకోండి, మంచి చెడ్డ లేకున్నాను. ఏమండి, ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో? గులాబీ పువ్వు అందం కోసం పుట్టినట్టు, మల్లె పువ్వు వాసన కోసం పుట్టినట్టు, కాలీఫ్లవర్ కూర కోసం పుట్టినట్టు ఆ గోపి మీకోసం పుట్టాడంటారు. మ్మ్. అంతేనా? అవునవును. అంత లేదండి, ఆడు మీ చెవిలో పెద్ద పొద్దు తిరుగుడు పువ్వు పెట్టాడు. వాట్? లేకపోతే ఏంటంటే వాడేమో గిటారు, ఐపాడు, టీ షర్టు, షూస్ లాంటి కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కొట్టేసి మీకేమో మట్టి గాజులు, బొట్టు బిళ్ళలు, చింతపిక్కలు, చీపురుపులు ముక్కలు పంపిస్తాడు చీఫ్లో. మొత్తం అమ్మితే 116 కూడా రావు. ఆడికి మాత్రం ఎంతమ్మా? 1, 2, 3. అయ్య బాబాయ్, వేలలో వర్కౌట్ అయి ఉంటదండి. హోల్డ్ యువర్ టంగ్. టంగు లేదు, ఎదురు బొంగు లేదు. గానీ ఏమండి, నా మాట వినాడు, మర్చిపోయి చెప్తాను. ఎందుకంటే ఆడు మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. పొరపాటు నీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండుంటే ఈ గోదాట్లో మిమ్మల్ని ముంచడానికి చాలా పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటాడు. You? హే, నా బొమ్మ, నా బొమ్మ. అమ్మలేదు, దాన్ని అమ్మలేదు. ఫోన్ ఎదురు పెంట వదిలిపోయింది. ప్లీజ్ తీసుకురావా? అమ్మో, అంత రిస్క్ నేను తీసుకోనండి. అయ్ బాబాయ్, తొలిసింది. ఏమండి, బొమ్మ కోసం గోదావరిలో తోసేస్తారా? మనిషి అన్నకు మంచి చెడ్డ ఉండాలి. ఆ గోపి గడవడండి వేస్ట్ ఫెలో. ఇదిగోండి బొమ్మ, తీసుకోండి. పులకరిస్తూ కదులుతుంది పిల్ల గోదావరి,
వైద్యం గారు చీటీలు ఇస్తారు. డాక్టర్ గారు చెప్పేదాకా ఎవరు లోపలికి రాకండి. హలో శ్యామ్ గారు, హవ్ యూ? ఫైన్ అండి. మీ మొబైల్ హాస్పిటల్ పర్మిషన్ ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే నేను హైదరాబాద్ వచ్చాను. ప్రస్తుతం హెడ్ ఆఫీస్ లోనే ఉన్నాను. రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. హెడ్ ఆఫీస్ లో నాకు మీటింగ్ ఉంది. మీతో పాటు ప్రభుని కూడా తీసుకురండి. ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ప్రభు దేనికి? జర్మనీ నుంచి డాక్టర్ పరశురామ్ స్పెషల్ విజిట్ మీద ఉస్మానియాకి వస్తున్నారు. ఆయనకోసారి మన ప్రభుని చూపిస్తే హెల్ప్ అవుతుందని. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ప్రభుని తప్పకుండా తీసుకొస్తాను. ఇంకా రాలేదా శ్యామ్? వచ్చేస్తున్నారు డాక్టర్. హాయ్ గోపిక్ గారు, హాయ్ అండి. మీ గురించే వెయిట్ చేస్తున్నాను. లోపల డాక్టర్ గారు పేషెంట్స్ ని చూస్తున్నారు. ఓకే. కూర్చోండి. సరే. కమాన్ ప్రభు. డాక్టర్ గారు పిలుస్తున్నారు సార్. రండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, నేను చెప్పిన ప్రభు ఇతనే డాక్టర్. కూర్చోండి. నేను ప్రభు కొన్ని టెస్టులు చేయాలి శ్యామ్. ఓకే. 2-3 అవర్స్ పైనే పట్టొచ్చు. ఆహా. ఈ లోపు మీకేమైనా పనులుంటే చూసుకురండి. అలాగే డాక్టర్. ఓకే డాక్టర్. ప్రభు, నేను మా హెడ్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. వస్తాను ప్రభు. సరే సార్. హలో గోపిక్ గారు, నేను సుధాకర్ మాట్లాడుతున్నాను. గోపి గురించి ఏమైనా తెలిసిందా? సారీ అండి, ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. బ్యాడ్ న్యూసా? వాట్ హ్యాపెన్? గోపి చచ్చిపోయాడని పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మేము ఇప్పుడు ఉస్మానియా మార్చి దగ్గర ఉన్నాం. ఇప్పుడే వస్తాను.